సిజేపీ ఉద్యమం రాజకీయ పార్టీకి మారే అవకాశం ఉందా? నిరుద్యోగమే దేశ యువతుల అసంతృప్తికి ప్రధాన కారణంగా మారబోతుందా? ఇక జన్జీ ఉద్యమాలు రాజకీయ వ్యవస్థను మార్చగలవా అనే అంశాలపైన చర్చిస్తున్నాం. రైట్, మనకు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు సురేష్ యాదవ్ గారు. సురేష్ యాదవ్ గారు, మీరు చెప్పండి, జాతీయ స్థాయి పరీక్షల నిర్వహణలో వైఫల్యాలు, ఇటు పేపర్ లీకేజ్లు, కేంద్ర మంత్రుల రాజీనామా వరకు వెళ్ళినటువంటి ఈ యువత ఆగ్రహాన్ని మీ ప్రభుత్వం ఎలా చూస్తుంది? ఒకటి, నాతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు, అదేవిధంగా అవకాశం ఇచ్చిన రాజనివాస్ మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ దేశంలో యువత పాత్ర కీలకం. మన స్వతంత్ర ఉద్యమంలో కావచ్చు, తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, ఇది దేశంలో ఇలా ఇంత మంచి డెవలప్మెంట్ అవుతుందంటే కూడా యువతదే పెద్దపీట, ఎవరం కాదనలేం. కాకపోతే ఈరోజు ఏమవుతుందంటే యువత పక్కదారి పట్టించే విధంగా, యువత పక్కదారి పోయే విధంగా, అంటే కొంతమంది స్వార్థపరుల చేతుల్లో యువత బందీలుగా మారి, ఇది వాళ్ళు ఏదైతే వాళ్ళొక రూపొందించుకొని ఒక ప్రణాళిక రూపొందించారో దాంట్లోనే పనిచేయాలనే విధంగా పనిచేసే విధంగా ఈ కాక్రోచ్ పార్టీ పోతుంది అనేది మా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మీరు చూడొచ్చు, సరే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది, బీజేపీ పార్టీ అధికారంలో ఉంది, ఇవాళ అధికారంలో ఉంది, స్వేచ్ఛ ఎక్కువ కాబట్టి మనం ఢిల్లీలో చూసినాం, జంతర్ మంతర్ దగ్గర ఎంతమంది అయినా వచ్చారు. పర్మిషన్ లేకపోతే, స్వేచ్ఛ లేకపోతే, పర్మిషన్ లేకపోతేనే, స్వేచ్ఛ లేకపోతేనే ఆ విధంగా అంతమందిని వారు తరలించిన దానికి అవకాశానికి ఇచ్చేద్దురా. రెండో విధంగా ఈ దేశ ప్రధానమంత్రి నివాసం దాకా పోయింది, స్వేచ్ఛ లేకుండానే దేశ ప్రధానమంత్రి నివాసం దగ్గర దాకా పోనిచ్చారా? అంటే ఈ దేశంలో ఏమంటారని చెప్తున్నాను, అంటే ఇంత స్వేచ్ఛ ఉన్నది, స్వేచ్ఛని అది మీరు యూజ్ చేసుకోవాలి, యూటిలైజ్ చేసుకోవాలి, మీరు నిరసన వ్యక్తం చేయాలి. ఎందుకంటే ఒకప్పుడు అందరం కూడా నిరసన వ్యక్తం చేసినమే మన స్వేచ్ఛ, అది నిరసన అనేది మన స్వేచ్ఛ, మన హక్కు కూడా. కానీ ఈ యువత పేరు మీద కొంత విద్రోహ శక్తులు ఏర్పడి మొత్తం కూడా మనం చూసినాం, ఢిల్లీలలో ఒక లారీలలో రాళ్ళు రావడం, లేకపోతే కర్రలు రావడం, రాడ్లు రావడం, వందల కేసులు ఉన్నటువంటి రౌడీ షీటర్లు రావడం మీరు చూడొచ్చు. మోదీది సరే, మీరు ప్రశ్నించడం తప్పేం లేదు, ప్రశ్నించవచ్చు. మోదీని పెళ్లి ఎందుకు చేసుకోలేదని క్వశ్చన్ చేసుడు, మోదీని ఎంత వ్యక్తిగతంగా అంటే ఇవాళ వాళ్ళకి ఇచ్చినటువంటి మీకు వాళ్ళు ఎవరైతే ఈ టీవీలలో చూసినటువంటి, ఎవరైతే అసభ్యకంగా మాట్లాడి అక్కడ ఆందోళన రూపంలో వచ్చి ఎంత రాంగ్ ట్రాక్ పట్టించారో, ఎంత విద్వేషం నింపారో, ఎంత అసభ్యకరంగా మోదీ గురించి మాట్లాడారో, వాళ్ళని ఇవాళ వాళ్ళ ఇళ్ళల్లో కూడా కిరాయి ఇస్తే కిరాయికి ఇచ్చినటువంటి ఓనర్లు కూడా ఇది సమంజసం కాదు, ఇది చాలా దుర్మార్గం. ఒక మోదీని, ఈ దేశ ప్రధానమంత్రిని పట్టుకొని నేపాల్ తరహాలను తరిమి కొడతాం, లేకపోతే చంపేస్తాం, లేకపోతే నరికేస్తాం, లేకపోతే నీ తల్లి ఇట్లా అనేది ఇది ఏ దారి పోతుంది, ఎట్లా పోతుంది? దీన్ని మనం ఖండించాల్సింది. ఇంకొక విషయం ఏంటంటే, నేను స్ట్రైట్గా అడుగుతున్నా, సరే యువతను కావచ్చు, జన్జీ వాళ్ళని కావచ్చు, నేను స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా. ఈ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఉన్నారు కాబట్టి మీరు అడిగిర్రు, తప్పులేదు. ఈ దేశం గురించి ఇక్కడ జరిగినటువంటి నీటు ఏదైతే ఉన్నాయో పేపర్ లీకేజ్ అంశంలో మీరు ఎవరిని అడిగిర్రు, ఎవరిని అడగాలి, ఏం అడగాలి? ఒక నిర్దిష్టమైన ప్రణాళిక లేకుండానే పేపర్ లీక్ అనేది మే 2వ తారీఖు 3వ తారీఖు లీక్ అయింది. ఆ పేపర్ లీక్ అది బీహార్లో లీక్ అయింది. ధర్మేంద్ర ప్రధాన్కి పేషీ సంబంధం లేదు, ఒక బీజేపీ క్యాడరు లేకపోతే బీజేపీ పార్టీ క్యాడరు అది లీక్ చేయలేదు. అయినా కూడా ఈ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం గుర్తించి ఈ పేపర్ లీక్ అయిందని అక్కడ ఉన్నటువంటి దోషుల్ని అరెస్ట్ చేసి, అదేవిధంగా దాని మీద ఒక మంచి బిల్లు కూడా తీసుకొచ్చడం జరిగింది. కానీ యువతను గౌరవించి, యువతను గుర్తించి, యువత యొక్క డిమాండ్లను గుర్తించి ఈ దేశం ఈ ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు కదా, తప్పేం అందులో. మీ యొక్క అంటే యువత యొక్క క్వశ్చన్ని అర్థం చేసుకునే కదా, వాళ్ళ భావాలను అర్థం చేసుకునే కదా. కానీ ఈ వెనక పార్టీలకు, కాంగ్రెస్ పార్టీ లాంటి వాళ్ళకో, అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళ చేతుల్లోని యువత పడొద్దు అనేది మా యొక్క అభిప్రాయం, మా యొక్క విజ్ఞప్తి. ఎందుకు చెప్తున్నా అంటే, గతంలో ఇప్పుడు ఎవరైతే ఈ సిజేపీ ఫౌండర్ ఉన్నారో, ఒక ఆమ్ ఆద్మీ పార్టీ దగ్గర పనిచేసినటువంటి వ్యక్తి, సరే ఆయన ఆ పార్టీలో పనిచేస్తే క్వశ్చన్ చేయొద్దని అని నేను అనట్లేను, క్వశ్చన్ చేయొచ్చు. కానీ నరేంద్ర మోడీనే గద్దెదించుతాం. ఎవరు సార్ ఇప్పుడు 6 లక్షల మెజార్టీ తీసుకొచ్చినటువంటి, 6 లక్షల మెజార్టీతో గెలిచినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ ఏ తప్పు చేయకపోయినా
యువతని, ఈ భారతదేశ యువత అభిప్రాయాన్ని, వాళ్ళ డిమాండ్ని గౌరవించి రాజీనామా చేశారు అంటే మీరు దించడానికి ఎవరు అంటున్నా నేను. యువతను గౌరవిస్తాం, మేము కూడా యువత నుంచి వచ్చిన వాళ్ళు, మేము కూడా ఆ ఉద్యమాలు చేసిన వాళ్ళం కదా. కానీ దానికి ఒక నీ ప్రశ్న అనేది ఎట్లా ఉండాలి, నీ ప్రశ్న ఒక అభిప్రాయం, నీ ప్రశ్న చూస్తే గౌరవం పెరగాలి సొసైటీలో. ఇప్పుడు మీరు రాజీనామా చేసే వాళ్ళు ఇంత ప్రశ్నించకపోతే మీకు ఇంత గౌరవం ఎందుకు ఉంటుంది? ప్రభుత్వాన్ని ప్రశ్నించడం వల్లనే కదా ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు కదా. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా ప్రశ్నలు ఉంటాయి, ప్రశ్న అనేది దానికి ప్రశ్నలు ప్రశ్నిస్తే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మీరు ప్రశ్నిస్తే ప్రజలు గౌరవించాలి మిమ్మల్ని. ప్రశ్నను చూసి గౌరవిస్తారు, ప్రశ్నను చూసి మర్యాదిస్తారు. కానీ ఈ ప్రశ్న ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని అనే క్వశ్చన్, అది అర్థం ఉంటుందా? అంటే ఇంత 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 అసభ్యకరంగా పోతున్నటువంటి యువతకి వివిధ పార్టీల ట్రాప్లో పడొద్దు అనేది నా విజ్ఞప్తి. రెండో విషయం ఏంటంటే ఇక్కడ కూడా మనం చూసినాం ఈ జంజీ ఉద్యమం పేరు మీద కేటీఆర్ గారు లాంటి వాళ్ళు ఈ రాష్ట్రం ఈ గతంలో అత్యధికంగా మంత్రిగా పనిచేసినటువంటి, తెలంగాణకు అత్యధికంగా ఎక్కువ కాలం మంత్రిగా పనిచేసినటువంటి, రాష్ట్ర మంత్రిగా పనిచేసినటువంటి కేటీఆర్ గారు ఆయన సభలో ఒక ఆడపిల్ల ఏ విధంగా ఏం చేసిందో, మనం నరేంద్ర మోడీ గారికి, బీజేపీ ప్రభుత్వానికి ఏ విధంగా అసభ్యకరమైనటువంటి మెసేజ్ ఇచ్చిందో, అంటే ఇట్లాంటి కల్చర్ని అణచివేయాలి. బ్యాడ్ హ్యాబిట్ని మనం ఎట్లా యువత కాబట్టి యువత ఏం చేసినా కరెక్ట్ అనేది అని మనం ప్రోత్సహించొద్దు. ఎందుకంటే రేపు నీ ప్రభుత్వాన్ని కూడా నిన్ను కూడా అదే అంటారు అంటున్నా. సో యువతను కూడా అంటున్నా, ప్రశ్నించడంలో తప్పు లేదు. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ యువతలో నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే అణచివేతకి పాల్పడుతున్నారో, యువతకి న్యాయం జరగడం కోసం ఉద్యమాలు జరిగినప్పుడు మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వాలు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, నేను ఒకటే స్ట్రైట్గా అడుగుతున్నా. ఇప్పుడు ఇక్కడ స్టూడెంట్స్ కి అండగా నిలబడాల్సిన అవసరం ఉంది కదా. జంజీ తరాలకి ఎలాంటి నమ్మకాన్ని మీరు ఇస్తారంటున్నా సార్? ఇప్పుడు నమ్మకం ఇవ్వకపోతే వాళ్ళ యొక్క ఉద్యమాన్ని గౌరవించకపోతేనే ధర్మేంద్ర ప్రధాన్ గారు, నరేంద్ర మోడీ గారు సూచనతో రాజీనామా చేయలేదు కదా. వారి యొక్క డిమాండ్ గౌరవాన్ని గుర్తించే కదా మంచి చట్టం, ఒక బిల్లు తీసుకొచ్చారు కదా. 10 సంవత్సరాల లోపు ఎవరైనా పేపర్ లీక్ చేస్తే కఠినంగా, ఇంతమందికి 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన కాంచి ఇంత కఠినమైన చట్టాలు లేవు. అయినా మోదీ గారు గుర్తించి దీనికి ఒక పొలి స్టాప్ పెట్టాలి. నా దేశం యువత ఆందోళన చెందొద్దు, నా ఈ దేశం యువత ఆత్మహత్యలకు పోవద్దని చెప్పేసి, విద్యార్థులు ఇబ్బందులకు గురి కావద్దని చెప్పేసి బలమైన చట్టాలు తీసుకొచ్చినప్పుడు వివిధ రూపంలో యువత కూడా హర్షించాల్సిందే కదా. యువత అనేది కరెక్టే ఉన్నది, కానీ కొంతమంది విద్రోహులు ఏం చేస్తారంటే యువతని పార్టీల పేరు మీద రెచ్చగొడుతుర్రు. అది మంచి పద్ధతి కాదు. ఇది ఎవరైనా, ఏ పార్టీ అయినా, ఇవాళ కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది, ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఇదే యువతని మీరు చూసారు. యువతని లాఠీ చార్జ్ చేసి ఎక్కడికక్కడ నిర్బంధాలు చేసి ఇది చేశారు. ఇదే యువత గురించి రాహుల్ గాంధీ గారు భారత రాజ్యాంగం పట్టుకొని ఈ దేశంలో రాజ్యాంగం లేదంటారు. మరి ఇక్కడ ఒక పాలసీ, అక్కడ ఒక పాలసీ కాదు కదా. ఇక్కడ ఉన్నది యువత, అక్కడ ఉన్నది యువతే కదా. మేము గుర్తించి మీరు రాజీనామా చేసినప్పుడు, ఇక్కడ పేపర్ లీక్ అయినప్పుడు మీ ముఖ్యమంత్రి కూడా రాజీనామా చేసి యువతను మీరు కూడా గుర్తించాలి కదా. కానీ యువత పేరు మీద రాజకీయాలు చేయొద్దు అంటున్నాం మేము. రైట్.